థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు పంపించండి. ప్రోగ్రామ్ అయితే బాగుంది ఎందుకంటే మళ్ళీ బ్రేక్ లేకుండా లేస్తే మంచిగా ఉంటుంది కదా మనం లేస్తే కానీ చాలా మంచి మా కవిత ఎట్లా వచ్చింది సాయంత్రం ఫోన్ చేస్తాను ఇవన్నీ చూస్తాను సీట్ నెంబర్ ఎట్లా చిన్న రామంతపూర్ ఏరియాలో అంటే ఈ చేతులు ముందు తెలుసా హోటల్ బయట హోటల్ చర్చ హోటల్ పేరు చెప్తాను లేకుంటే ఇది ఏమంటారు మన గల్లీలో స్ట్రీట్ నెంబర్ 8 ఉంది కానీ కొద్దిగా ముందు పోయినాక రైట్ సైడ్లో కమిటీ మీకు తెలిసిన అడిగా బాగుంటుంది నువ్వు అనుకో చూడు ఫస్ట్ నీకు ఏది కావాలి అయితే 150 200 మంది ఏది ఉన్నా కూడా అదే నీకు నచ్చింది చూసుకొని చెప్తే నేను చెప్తాను మంచి సాయంత్రం ఫోన్ చేస్తాను ఫోన్ సతీష్ దైవజ్ఞ శర్మ ఫేమస్ వేదిక ముందున్న నా తోటి సోదర సోదరి మళ్ళందరికీ నా నమస్మాంజలు. అలాగే మనం ఈరోజు ఇక్కడ వచ్చిన కారణం 14వ ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాభినందనలు. ఇప్పటి నుంచి దగ్గర 14 సంవత్సరాల క్రితం అంటే 2011 దాదాపుగా మొదటిసారిగా ఓటర్ దినోత్సవం అన్నది ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే అంతకు ముందు వరకు కూడా ఓటర్స్ని ఓటు వేయటం కోసం అవగాహన కలిగించాలి మన సమాజంలో అన్న ఆలోచన ప్రజలకు కాదు కదా, ప్రభుత్వాలకు కూడా రాలేదు అని మనందరికి అర్థమవుతుంది. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవ్వినా కానీ కూడా ఇప్పటికీ చాలా కులాలు ఎంత వివక్షకు గురవుతున్నాయో మనందరికి తెలుసు. మనం రాజకీయాలకు రావటమే పెద్ద విషయం, ఓటు అనేది ఇంకా చాలా పెద్ద విషయం. కానీ అందరి చేతిలో ఏ కులమతాలకు విభేదంగా డబ్బు ఉంది లేదు అన్నదానికి ఎలాంటి అంటే అందరికీ ఈక్వల్ రైట్ ఉన్నది ఏంటా మన భారతదేశంలో అంటే అది ఓటు హక్కు అని మనందరం అనుకోవటంలో అనుమానం ఏం లేదు. కానీ ఈ ఓటుని అందరూ కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నారా అన్నది పెద్ద ప్రశ్న సమాజంలో మన పైన. మనం ఒక బాధ్యత కలిగిన పౌరులుగా, ఒక గుడ్ సిటిజన్గా మన బాధ్యత ఏంటిది? బియాండ్ పొలిటికల్ పార్టీస్, బియాండ్ పాలిటిక్స్, జస్ట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, అ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ దిస్ సొసైటీ, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ, మన బాధ్యత ఏంటి? నిజంగా ఒకవైపు ఇందాక నా సోదరి అన్నట్లు చదువుకోని మహిళలు కూడా ఓటు వేయకపోతే నేను ప్రాణాలతో ఉన్నట్టు కాదు అనే ఒక సమాజం ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ గ్రామాల్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ మనం చూస్తే ఓటు వేయటానికి ప్రోత్సహించే ఒక కారణం ఏంటి అన్నది మనందరికీ తెలుసు. What is that which encourages everybody to go to the polling stations? Isn't that money? డబ్బు కాదా?
మరి డబ్బుతో ఓటు కొనుక్కొని ఓటు వేయించుకొని వచ్చిన వాళ్ళ ప్రభుత్వంలో మనం ఉన్నప్పుడు అది సరైన ప్రభుత్వం అవుతుందా? మన హక్కులు మనకు వస్తాయా? మనం అనుకున్నవి మనం సాధించుకోగలుగుతామా? లేదా అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉండి సొసైటీలో ఒక మంచి మనసు, ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావాల్సిన ఒక గుణం అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా సమాజం కోసం ఇదిగో ఇలాంటి యువత సమాజం కోసం, అంటే ఐ రియల్లీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్, సమాజం కోసం పని చేయాలని ముందుకు వచ్చిన ఇలాంటి యువతకు కూడా రేపు రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళు రాగలుగుతారా? ఇలాంటి డబ్బు శాసించే రాజకీయాల్లో గెలుపొంది వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారా? మనం గోపి గారు చాలా మంచి ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇవ్వాలి అనే ఒక ప్రతిపాదన పెడుతున్నారు. ఇది ఎన్నేళ్ల పోరాటమో ఎప్పటికి సాధిస్తామో తెలియదు, కానీ దట్ షుడ్ ఆల్వేస్ బి అ ఫస్ట్ స్టెప్. అండ్ ఐ కాంగ్రాచులేట్ అండ్ ఐ సపోర్ట్ గోపి గారి ఈ నిర్ణయాన్ని. కానీ ఆ మార్పు అన్నది మనం ప్రతి ఒక్కరము ఆ రూరల్ ఏరియాస్లో, ఈవెన్ ఇందాక చిన్నమ్మాయి చెప్పినట్టు అర్బన్ ఏరియాస్లో కూడా మీరు అపార్ట్మెంట్స్లోకి వెళ్ళండి. ఎలక్షన్ పీరియడ్లో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఆ అపార్ట్మెంట్లో మీ దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయని ప్రెసిడెంట్ గారితో మాట్లాడినప్పుడు మనకందరికి తెలియదు వాళ్ళు ఏమడుగుతారు, ఓ సొసైటీకి మీరేం చేస్తారు? ప్రాక్టికల్లీ దిస్ ఇస్ వాట్ ద ఫ్యాక్ట్. డబ్బు రూపంగా కాకపోవచ్చు, మాకు రోడ్లు ఇస్తారా, మాకు నీళ్ళ కనెక్షన్ ఇప్పిస్తారా అంటే ఏంటి? ఇండైరెక్ట్లీ ఆంట్ వి సెల్లింగ్ అవర్ ఓట్? యూ హ్యావ్ ది రైట్ టు డిసైడ్ ది ఓట్ అండ్ ఓట్ ఫర్ ది రైట్ పర్సన్ హూమ్ యూ థింక్. కానీ రాజకీయాల్లోకి మనలాంటి ఆర్ సమాజంలో ఉన్న మంచి వాళ్ళు, సమాజం పట్ల మంచి ఉద్దేశం ఉన్న వాళ్ళు రాగలుగుతున్నారా? ఓటు వరకు రాగలుగుతున్నారా? అసలు కాంటెస్ట్ చేయడానికి రాగలుగుతున్నారా? ఎందుకు రాలేకపోతున్నారన్న దానికి ప్రధాన కారణం నాకు అనిపించేది డబ్బు శాసిస్తుంది ఈరోజు రాజకీయాల్లో. ఈ డబ్బు శాసనని ఆపాలి అంటే సమాజంలో డబ్బుకి ఓటు అమ్ముకోవద్దు అనే ఒక అవగాహన రావాలి. సో ఐ రిక్వెస్ట్ ఇలాంటి ఒక స్వచ్ఛంద సంస్థలు కానీ, గోపి గారు లాంటి ఆర్గనైజేషన్స్ కానీ, ఐ వుడ్ రిక్వెస్ట్ సెమినార్స్ రూరల్ ఏరియాస్లో కండక్ట్ చేయాలి. నేను సపోర్ట్ చేస్తాను దానికి. రూరల్ ఏరియాస్లో వీ హ్యావ్ టు కండక్ట్ సెమినార్స్. వాళ్ళకు అర్థం అవ్వేలాగా, వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థం అవ్వేలాగా, ఓటు అమ్ముకుంటే ఏమొస్తుంది, అమ్ముకోకపోతే ఎలాగ మనం మార్పు తీసుకురావచ్చు, వాళ్ళలోనే ఒక మనిషి సర్పంచ్ ఎలాగ అవ్వచ్చు, వాళ్ళలోనే వాళ్ళ కులస్తుడు కానీ, వాళ్ళ గ్రామంలో ఉన్న ఒకళ్ళు కానీ వార్డు మెంబర్ ఎలా అవ్వచ్చు, సర్పంచ్ ఎలా అవ్వచ్చు, మీకు మీరు ఓటేసుకొని ఎలాగ రేపు రాజకీయాల్లోకి రావచ్చు అనే ఒక రెవల్యూషన్ లాంటి ఒక ఉద్దేశం తీసుకొని ముందుకి వెళ్ళగలిగినప్పుడు, ఇప్పుడు కాకపోవచ్చు కనీసం 10 ఏళ్ల తర్వాత మన వచ్చే తరమైన ఓటుని డబ్బు కమ్ముకోకుండా రాజకీయాలు ఏర్పడ్డప్పుడే నిజమైన ప్రభుత్వాలు, నిజమైన మంచి సమాజానికి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నా ఉద్దేశాన్ని మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. నాగపల్లి మేడం తెలియదు, జడ్చేలా ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడితే స్టేజ్ మీద చెప్తే నవ్వుతారు, ముఖ్య అతిథులు రాలే. వాళ్ళు ఏమన్నా కదా పక్కకు పోయి ఫోన్ చేసి, తమ్మి ఇది కొంచెం కష్టమైన పని, తల్లి మీద ఓటేయచ్చు కానీ ఓటు మీద ఓటేయలేదని చెప్పాడు ఒక ఆయన. ఎందుకంటే తల్లికి లేదు, మా అమ్మ ఆమె లేదు కాబట్టి వేస్తే నడుస్తుంది, కానీ ఓటు వచ్చి నేను అవినీతి చేయలేదంటే చెప్పలేను, నువ్వు నన్ను ఏమనుకోకనిపోయాడు ఆయన. ఇంకా మేడం ఉన్న వాస్తవాలు చెప్తే షాక్ అవుతుంది మేడం. నేను ఒక ఎంప్లాయీని అడిగిన, అన్న ఇక్కడ అవినీతి ఎందుకు స్టార్ట్ అయిందని అంటే ఓటర్తో అన్నాడు. అంటే మొన్న ఎమ్మెల్సీ అప్పుడు ఫంక్షన్ పేరు తమ్మి ఇంకేం అడుగుతున్నా, ఓటుకు రాను అన్నాడు ఆయన. పరిస్థితి ఏంటంటే ఆమె కూడా అదే అసలు ఉంది, ఆమెకి ఆదర్శం ఏమైనా చేసుకుంది, ఒకసారి గట్టిగా సఫాలు కొట్టాలి ఆమె. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు ఇంపార్టెంట్, ప్రజల్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను లాస్ట్ పాయింట్ మా శ్రీదేవి ఒక ఆమె ఇంట్లో పేరు మా అకౌంట్ చూడదు ఎవరు, సార్ నేనేం చేసి నా స్టేటస్ చూడు సార్ అన్నది. వాయబ్బా ఇదే నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందని నేను ఏమడిగినా నీకు ఎందుకు అవార్డు ఇవ్వాలని అడిగిన. ఇది నేను ఫస్ట్ అవతక్కని ఇవ్వాలి, ఇది ఒక్కటే బయట అండి. మీరు మేడం నేను పెట్టిందే ఫౌండేషన్ మహిళల కోసం, సాహిత్య మహిళల ఒక్క సెకండ్. అయితే నేను ఏం చేస్తున్నా నా స్టేటస్ చూడాలి సార్, నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను 60 అవార్డుకి ఇచ్చేనాక అన్నది. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యి
ఇవి ఏం చెప్పింది నేను ఏం విన్నా అని మళ్ళీ ఆలోచన పడి అంటే నేను చెప్పిన మేడం నేను స్టేటస్ చూడ వాస్తవంగా నేను స్టేటస్ పెట్టినా నా దాంట్లోకి వెళ్ళి మా వాడు పెడతాడు, ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తే పెట్టుకోండి, మా సురేందర్ పెడతాడు, మా గగనం పెడతాడు. కానీ నా విషయం నేనేమంటున్నా అంటే స్టేటస్ కాదు మేడం, మీ వర్క్లో దమ్ము ఉంటే మీ ఇంటికి అవార్డు వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోండి ఎవరైనా కూడా. మా శర్మ గారికి అదే చెప్పిన సార్ ఫస్ట్ ఈసారి నీదే సార్ అవార్డు అని. సార్కి 72 years, ఇక్కడికి 1 o'clock వచ్చిండు, ఒక్క నిమిషం కూడా కలుగుతారు. దట్ ఈస్ కమిట్మెంట్. సార్ సపోర్ట్ కొట్టాలి మనం. ఎందుకంటే మీకు అదే చెప్తున్నా, ప్రజలను చైతన్యం చేయడం ఎంత ఇంపార్టెంటో మనం ఆదర్శంగా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్. మా జగదీశ్వర్ నాకు లేట్ రాకండి ఏడికి కూడా, ఎందుకంటే ఆయన మీడియా ఎంత లేట్ అయినా కూడా అన్నకి చెప్పిన నువ్వు 1 o'clock వస్తే నా వాడిస్తుంది. సో ఇప్పుడు 2-3 ఉన్నారు, కొంచెం టైం దృష్టిలో పెట్టుకొని సురేంద్ర ఆర్యకంఠ రాష్ట్ర అధ్యక్షుడు మేము మా పేరు నేను చెప్పకుండా స్పీచ్ అన్న రాధాగారు ఒకసారి స్టేజ్ మీద ప్లీజ్. రాధాగారు ప్లీజ్. సభకు అధ్యక్షత వహించిన సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ అధ్యక్షులు మరియు తన జాతి కోసం ఉద్యమించి అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేయించిన ఉద్యమ వీరుడు మినుగ గోపన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికి పేరు పేరున ఇక్కడికి వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశం నిజంగా చాలా గర్వించదగ్గ విషయము. అందరితో కలిసి ఏర్పాటు చేయడం ఇది ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమము, కలెక్టర్లు చేయాల్సిన కార్యక్రమాలని ఒక స్వచ్ఛందంగా ఒక ఫౌండేషన్ తరఫున అన్న ముందుకై ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు అన్నకు మరి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఓటర్స్ ఇప్పటికీ బాగా చైతన్యంగా ఉన్నారు, అయినా వాళ్ళని ఇంకా మోటివేషన్ చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి ఉదాహరణ ఎక్కడో కాదు, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో 2 ముఖ్యమంత్రుల్ని వద్దు, ఒక ఎమ్మెల్యే ముద్దు అనే దానికి సృష్టమైన తీర్పిచ్చిండ్రు కామారెడ్డి. ఓటర్స్ అనుకుంటే ఏదైనా చేస్తారు, చేసి చూపిస్తారు, నిరూపిస్తారు. ఇదే హైదరాబాద్లో ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న ఈ పెద్ద ఇండియాకే పేరుగాంచిన హైదరాబాద్లో ఓటర్స్ స్వచ్ఛందంగా పాల్గొనలేకపోయినారు. చూస్తే మొత్తం ఎడ్యుకేటెడే, పోలింగ్ చూస్తే 40%. కానీ అదే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనే సెకండ్ ఇష్యూ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ సొంత ఖర్చు పెట్టుకోనో లేకపోతే లీడర్లు డబ్బులు తీసుకోపోయేదాన్ని కానీ మొత్తం వాళ్ళు ఓటకు వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్కారము పట్టణాలలో ఇంకా కొద్ది రావాలి. కావున విద్యావంతులు, సంస్కారవంతులు దీనిపై ఆలోచిస్తూ పల్లెటూళ్ళలో మనం ఆదర్శంగా తీసుకొని పట్టణాల్లో కూడా మనం ఒక అడుగు ముందుకేస్తే మనం ఇచ్చే తీర్పు, ఒక ఓటు అనేది కొన్ని అనుభవములని ఆపవచ్చు, కొన్ని అనుభవములని వేయవచ్చు. అంతటి మహాశక్తి గల ఈ ఓటుపై ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలు గోపన్న గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నా పేరు హకీంకారి సురేందర్ జీ ఆరకట్క, తెలంగాణ ఆరకట్క సంఘం రాష్ట్ర అధ్యక్షుని. కృతజ్ఞతలు అనగానే అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బ్రదర్. ఒక్కసారి మనము చెప్పిన ఆఫీస్కి రాండయా, ఒక మైక్ పెట్టుకొని తెల్లారి మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ వస్తుందని చెప్పి వాస్తవంగా నేను చెప్పేది వీళ్ళు అనుకుంటున్నాను, డిస్కషన్ చేసుకుంటేనే సబ్జెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇంకా 3 ఉన్నతో ఎండ్ చేద్దాం. ఇప్పుడు పోతారమ్మా, సత్యవతమ్మ పోతుందంటనయా, పంపిద్దామా, ఎక్కడ మీటింగ్ ఉందంట, పోతాని పక్కన రికమెండ్ చేయించింది. మా ఉద్దేశం ఏంటంటే ఒక 1/2 hour క్లోజ్ చేస్తున్నా, సన్మాన్ జరిగి కూర్చోబెడతాం అనుకున్నాను నేను. సో ఆయన కూడా ఎంకనే ఉంటాడు పాపము. నాకు నచ్చిన వ్యక్తి ఎవరు ఉంటే వాళ్ళ సార్ గట్టిగా సపోర్ట్ కూడా. ఒక భార్యకు విజయుడు, విశ్వాసము, నమ్మకం కలిగించేది భర్తనే, రాసి పెట్టుకోండి. నాకు ఆ సాంశపడలో అనిపిస్తుంది, అరే మా జానకి ఇప్పుడు నన్ను సంపాదిస్తుంది, సారే డైరెక్ట్ పిల్లకి వస్తాడు. అది చెప్తా, అది కూడా చెప్తా. మార్చి 8 నాడు రాసి పెట్టుకోండి, మహిళా దినోత్సవం ఉంది. మన సావిత్రిబాయి ఫౌండేషన్ చేస్తుంది, అది కింద మేనాల్లో వేస్తాం. మీరు నిజంగా ఈ రాష్ట్రంలో కానీ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కడున్నా సార్ ప్రపంచంలో
అంటే నా కోరికనేమో మామూలుగా 32 మంది, ఈసారి 2024 మందికి సన్మానం చేయాలి అమ్మాయిలకు అనేది ఒక కోరిక ఉంది. సార్ ఒక్కడే సపోర్ట్ కొట్టి మీకు వినపడలేదా? ఆ రోజు మార్నింగ్ 9 పెడతా, మీకు ఎంత ఓపిక ఉందో అంత మాట్లాడుకోండి. స్టేజ్ మీద కూడా కుర్చీలు కూర్చోరు, అలా నేను కూడా కూర్చున్నా. ఇది మీకు ఇచ్చే అందులో 64 కళల వాళ్ళని తీసుకుంటాం, 64 కళల వాళ్ళని తీసుకుంటాం, పర్టికులర్ గా అన్ని పిల్లల వాళ్ళని తీసుకుంటాం. కొంచెం మచ్చలేని వాళ్ళను చూసుకోండి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన నావిల శ్రీనివాస నేను ఒక విషయంలో డిస్కస్ చేసిన. ఉత్తమ పురుషుడు ఎవరంటే వరకట్నం తీసుకోనోడు, ఏ కేసులో లేనోడు, మద్యం అలవాటు అంటే చెడు అలవాటు లేనోడు, భార్యను ఏ రోజు కళలు కూడా తిట్టనోడు అయితేనే ఉత్తమ పురుషుడు అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే దీని మీద పార్టీ పేరు కూడా అనౌన్స్ చేయలేదు సార్. సరే, ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మన లక్ష్యం ఒకటే. ఖచ్చితంగా ఈ దేశంలో ఏ శ్రామిక జనమైతున్నారో వాళ్ళకు ఉపయోగపడే వేదికలని మనం ఉపయోగించుకోవాలనేది, ఆ వైపుగా మన శక్తి సామర్థ్యాలని మనం కూడగట్టుకొని వాళ్ళకి చేరువవ్వాలనేది మా లక్ష్యం. ఆ వైపుగానే ఇద్దరం సహచరులం నడుస్తున్నాము. ఖచ్చితంగా ఈ సమాజంలో మేము చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తాము భవిష్యత్తులో అనేది కూడా మీ అందరి ముందు చెబుతూ, రేపు జ్యోతిబా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది ఎమ్మెల్సీ కవిత గారు. ఆ పనిలోనే చాలా బిజీగా ఉన్నాను కాబట్టి అందరు బీసీ నాయకులు ఎవరైతున్నారో, ఇక్కడ ఇంటలెక్చువల్స్ ఎవరైతున్నారో రేపు జరగబోయే సమావేశానికి కూడా రావాల్సిందే. మనకు కావలసినటువంటి మన నాయకుల చిత్రపటాలు కావచ్చు, వాళ్ళ విగ్రహాలు కావచ్చు, వాళ్ళ ఐడియాలజీని సమాజంలోకి తీసుకెళ్ళడానికి అది వేదిక అయితే ఆ వేదికను మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మనం అందులో క్రియాశీలక పాత్ర పోషించాలి. అది నేను పోషిస్తున్నాను, మా సహచరుడు పోషిస్తున్నాడు. కాబట్టి మీ అందరి సహకారం ఉంటుందని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గోపి సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కాల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహించాలి.